దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పెట్ట అందరికీ వందనాలండి. సమయము 11:15 ఇంచుమించు 12 గంటలకల్లా దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడతాను. కొంచెం విసుగు చెందొద్దు. సమయానికల్లా మిమ్మల్ని నేను విడిచిపెడతాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ప్రియులారా, మన ప్రార్థన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొన్ని విషయాలను మనము మన జీవితంలో నుంచి వాటిని బహిష్కరించాలండి. మన ప్రార్థన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? బహిష్కరించాలి. దేవుని సహాయము చేత వాటిని ఏం చేయాలంటే దహించి వేయాలి. ఒకవేళ మన ప్రార్థనకు ఆటంకాలుగా ఉన్న ఆటంకాలుగా ఉన్నటువంటి విషయాలను మన జీవితంలో నుంచి బహిష్కరించకపోతే అవి మన ప్రార్థన జీవితానికి ఆటంకాలుగా పరిణమిస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి మన ప్రార్థన జీవితానికి ఆటంకాలుగా ఉన్న కొన్ని విషయాలు ఏంటి అని గమనిస్తే, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి, దేవుడి సన్నిధి చేరకపోవడానికి బైబిల్లో ఉన్నాయి మీ అందరి దగ్గర. ఏది చూపించండి నాకు బైబిల్, పై అతన్ని కనబడేటట్టు. ఈ యనమాల దగ్గర లేవా బైబిల్? ప్రార్థనకు వచ్చేటప్పుడు మీ బైబిల్ అందరికి కనబడేటట్టు పట్టుకురండి. చెంగులో దాచుకొని ఫలానా ప్రార్థనకి వెళ్తుంటే అందరూ చూస్తారు, సిగ్గు నాకు కలుగుతుందని చెప్పి పట్టుకురామోకండి. నేను క్రైస్తవుణ్ణి, నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను నిజదేవుణ్ణి నేను నమ్మాను, నా పాపం పోయింది, నేను నేరుగా పరలోక రాజ్య వాసిని అన్నట్లు మనం ధైర్యంగా లోకపు మనుషుల ముందు మనం బ్రతకాలి. నీవు నేను ఎవరో తెలుసండి? డబ్బు లేని వాళ్ళం కాదు, ఎవరు అన్నదండ లేని వాళ్ళం కాదు. రాజులైన యాజక సమూహం. ఎవరు మీరు? రాజులైన యాజక సమూహం. ఏ విధంగా ఉంటారు రాజులు? ఏ విధంగా ఉంటారు? హుందాగా ఉంటారండి, ధైర్యంగా బతుకుతారండి. రాజుని ఎవడైనా చంపడానికి ఎవరైనా ముందుకు వస్తే వాడి పని అయిపోయినట్టే కదండి. రాజు ఏం చేయడం, వీడిని పట్టుకుంటారు చంపండి అంటారు, అంతా అయిపోయినట్టే. ఏమండి? ఆ విధంగా మన ప్రవర్తనను చూసి ఏంట్రా ఈ బైబిల్ పట్టుకుని వెళ్తాడు, ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి మనల్ని చూసి ఎదుటివాడు మార్పు చెందినట్లు, లోకంలో మనుషులు మార్పు చెందినట్లు మనం ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, మీరు లోకానికి వెలుగు. ఎవరు లోకానికి వెలుగు? మనం అందరం వెలుగండి లోకానికి. మన వెలుగును చూచి చీకట్లో బ్రతుకుతున్న మనుషులందరూ వెలుగును చూడాలి, రక్షించబడాలి. అంతేగాని అమ్మో బైబిల్ పట్టుకుంటే ఎవరైనా చూస్తారేమో, అక్కడ ప్రార్థనకి వెళ్తుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన ప్రార్థన జీవితానికి ఆటంకాలుగా ఉన్న వాటిని మన జీవితంలో నుంచి ఏం చేయాలి? బహిష్కరించాలి. చెప్పండి, బిగ్గర చెప్పండి, బహిష్కరించాలని చెప్పండి. మన ప్రార్థన జీవితానికి ఆటంకాలుగా ఉన్నవి ఏంటి? ప్రార్థన చేయకుండా ఆటంకాలుగా అడ్డుపడేవి ఏంటి? ప్రార్థన దేవుడి వినకపోవడానికి, దేవుడి సన్నిధికి చేరకపోవడానికి, ఆయన నుండి సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి అని గమనిస్తే కొన్ని ఆటంకాలు ఉన్నాయండి. ఆ ఆటంకాలలో మొట్టమొదటిది ఏంటంటే పాపం అండి. ఫలవంతమైన ప్రార్థనకు మొదటి ఆటంకం పాపం అండి. దేవుడు పరిశుద్ధుడు. మనలో పాపము దాచుకొని దేవుని సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు మనలో రహస్య పాపములు బట్టబయలు చేయబడతాయి అంటండి. మనలో పాపం దాచుకొని దేవుని సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు మనలో రహస్య పాపాలు ఏం చేయబడతాయి?
బట్ట బయలు చేయబడతాయి. అబ్బో, నేను లోకంలో ఎట్టయినా బ్రతికిరాని కానీ ఇక్కడికి వచ్చి ముసుగేసుకొని తెల్లబట్టలు వేసావు అనుకోండి, ఎవరు గుర్తుపట్ల నేను పరిశుద్ధుడిని, ఎంతో భక్తి కలిగిన స్త్రీని అని అనుకుంటారేమో అనుకోండి. కానీ దేవుడు ఎవరంటే హృదయం యొక్క అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏముందంటే వెలుగు ఉంది. వెలుగు ఇక్కడ ప్రకాశిస్తూ ఉందనుకోండి, నా వైపు చూడండి, వెలుగు ఇక్కడ ప్రకాశిస్తూ ఉందనుకోండి, ఆ వెలుగు ముందు ఏ మనుషుడైనా వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఆ వెలుగులో లోపాలన్నీ కూడా కనబడతాయి. లోపాలన్నీ కూడా కనబడతాయి. ఆయన పరిశుద్ధుడు. మనలో పాపము దాచుకొని ఆయన సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు మనలో రహస్య పాపాలు బట్టబయలు చేయబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి శుద్ధ హృదయులు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారంటండి. శుద్ధ హృదయులు దేవుని సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించగలరు. అందుకనే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక మనిషి చేసినటువంటి ప్రార్థనలో అతను పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. ఎందుకు? పాపినైనా నన్ను కరుణించుమని ఎందుకు పలికాడు? అలా పలకపోతే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇంకొక ఆయన ప్రార్థన చేసి, దేవా వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి నేను 10వ భాగాలు ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను అని అన్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నీతిమంతుడిగా తీర్చిదిద్దబడలేదు. ఈ వ్యక్తి మాత్రం ఇతడు నీతిమంతుడని తీర్చిదిద్దబడ్డాడు. ఇతడు నీతిమంతుడని దేవుడు చెప్పాడు. దేనిని బట్టి చెప్పాడంటే, ఇతడు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఇతడు నీతిమంతుడని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపము ప్రార్థనకు మొట్టమొదటి ఆటంకం ఏంటంటే పాపం అండి. అందుకనే కీర్తన 24వ కీర్తన 3-4 చరణాలలో ఒకసారి చదవండి. 24వ కీర్తన 3-4 చరణాలు ఒకసారి చదవండి. ఎక్కదగిన వాడెవడు? పరిశుద్ధ స్థలములో, మరలా చదవండి, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో, ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఇక్కడైతే పాపం చేసిన వాళ్ళందరూ, లోకానుసారులైన వారందరూ, తనకి ఇష్టానుసారంగా జీవించే వారందరూ సంఘంలో ప్రవేశించేశారు. కానీ ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే ఆయన పర్వతానికి ఎక్కదగిన వాడండి. శుద్ధ హృదయము కలిగిన వారు ఆయన సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించగలరు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, అంతరంగములో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అంటండి. ఎవడు అబద్ధికుడు? నోటితో అబద్ధాలాడేవాడే అబద్ధికుడు అని మాత్రమే కాకుండా అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు. నేను అంటానండి, ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది హృదయంలో అంతరంగంలో పగే ఉంది. లేదండి, ఏ మనుషుని మీద మాకు ఏ దేశం లేదండి, పగ లేదండి, మేము శుద్ధమైన హృదయం కలిగి మా హృదయాలు తెల్లగా కనపడి మేము కూర్చున్నామండి అన్నవాళ్ళు చెప్పగలరా? మీ గుడి మీద చేయించుకొని అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అంటండి. మరి అబద్ధికుడు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? అర్థమైందా నా మాటలు? మీకు అర్థమవుతుందా? అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? ఒక 6 నరకంలో వేయబడతారంటండి. చెప్పండి దగ్గరగా. అబద్ధికులు, అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అంతరంగంలో నేను పగ పెట్టుకొని పైన కింద తెల్లని వస్త్రాలు ధరించుకుని బల్లగుద్ది నేను దేవుని మాటలు చెప్పినా కానీ ఆచరించకుండా మీకు బోధిస్తే ఆ మాటలు చెల్లవు.
అంతరంగంలో పొగబుట్టుకొని తల మీద ముసుగులు వేసుకొని మేము భక్తి పరులం అని చెప్పి తెల్లని వస్త్రాలు ధరించుకొని కూర్చున్నాం. మీరు కూడా చల్లరండి. అబద్ధికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అబద్ధికుడు ఏమండి, నరకం అంటే ఆషామాషి కాదంటండి, అది బగబగామండి. బాబోయ్ నేను నరకానికి వెళ్ళిపోతానని చచ్చిపోతానని భయం ఉంటే అన్న, భయం ఉంటే పాపం విడిచిపెడతావు. అర్థమైందండి? దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు. పాపం చేయడానికి నీవు భయపడతావు. పాపం చేయడానికి భయపడతావు. దేవునికి నీవు భయపడి జీవిస్తావు. అబ్బో నరకంలో పడిపోతానేమో ఏమంటే అన్న భయం ఉంటే. ప్రార్థనకు మొట్టమొదటి ఆటంకం ఏంటంటే పాపం అండి. పాపము ప్రార్థనకు ప్రతిబంధకము మొట్టమొదటిది పాపం అండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. పై వచనం కూడా చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపములంటండి ఆయన ముఖమును మనకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని అక్కడ రాయబడి ఉందండి. మన పాపములు ఆయన ముఖాన్ని మనకు కనబడకుండా, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరకుండా, ఆయనకు వినపడకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి? పాపమేనండి. మన పాపములు మన ప్రార్థన వెళ్లకుండా అడ్డుగోడలాగా అయిపోయింది. ఆయన సన్నిధికి ఆయన ముఖాన్ని మనకు కనబడకుండా మన పాపం ఏం చేసిందంటే మరుగుపరిచింది. నాలో పాపము లేదండి, నేను పరిశుద్ధండి, నా పాపము దేవుడు విమోచించాడండి అని ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా? ఏమండి చెప్పగలరా? నా పాపం పోయిందండి, నేను పరిశుద్ధుడిని, నా పాపం పోయిందండి, నేను పరిశుద్ధునండి, నాలో లోపం ఏది లేదండి చెప్పగలరా? చెప్పబోతే ఇక్కడ కూర్చోవడం అనవసరం, సాధన చేయకపోతే ఇక్కడ కూర్చోవడం అనవసరం, పాటలు పాడటం అనవసరం. ఏమంటే గంటల తరబడి, ఎన్నో సంవత్సరాల తరబడి వీడు సాధన చేయకుండా వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పేటటువంటి క్లాసులో కూర్చున్నాడు అనుకోండి, ఈడే వెంటలే మామూలు కూర్చున్నాడు అంతే. ఇది ఏ వెంటలా ఈడేం సాధన చేయకుండా సంవత్సరాల తరబడి అక్కడ కూర్చున్నాడు ఉద్యోగులు రావు. సాధన చేయాలి, పట్టుబట్టాలి, నేను ఎట్లయినా నేను సాధించాలి అన్న ఒక తపన ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వాడు కలెక్టర్ ఉద్యోగం సాధిస్తాడు. దేవుని పోలికలోనికి పరిశుద్ధుడిని అవ్వాలి అన్న ఆలోచన, అన్న తపన నీలో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుని పోలికలోనికి మార్చబడతావు. నా ప్రార్థనకు ఈ పాపం ఒక ఆటంకం ఉంది, దీన్ని ఎట్లయినా నేను బహిష్కరించాలి, దేవుడి సహాయం చేత దీన్ని ఎట్లయినా దహించి వేయాలి అన్న తపన, నా పట్టుదల నీలో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అది బయటికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన వినపడకుండా ఉండడానికి మొట్టమొదటి ఆటంకం ఏంటంటే పాపం అండి. పాపము. ఆ పాపాన్ని తీసివేసుకున్న దినాల మన ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరుతుంది, దేవుని నుండి సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందండి. శంకర్ ఏం ప్రార్థన చేశాడు? పాపని నన్ను కరుణించండి అన్నాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. ఇతను నీతిమంతుడు అని ప్రభు చెప్పాడు. నీ ప్రార్థన నాకు వినబడింది, కొన్నేళ్ళు నీ ప్రార్థన నాకు వినబడింది అని చెప్పాడు. దేవుని దూత అతని దగ్గరికి వచ్చేసింది. తెలుసా మీకు? చాలా మార్లు మీకు కొన్నేళ్ళ గురించి మీకు జ్ఞాపకం చేశాను. కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యాల సన్నిధికి చేరినవి అని చెప్పి దేవుడు పలికి దేవుని దూత అతని దగ్గరికి పంపించాడండి. ఏది నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? దేవుని సన్నిధికి చేరి దేవుని అతను సమాధానం వచ్చిందా? మొక్కుబడి ప్రార్థన చేస్తారండి. దల్లో పెట్టినా, గుళ్ళో పెట్టినా గబగబా వెళ్ళిపోవాలి. గబగబా
ఆ ప్రార్థన చేస్తే దేవుని యొద్ద నుండి సమాధానం రాదండి. హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా పట్టుదలతో పాపం విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుని యొద్ద నుండి సమాధానం దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. పాపము విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించుదురుగాక. బిగ్గరగా ఆమేనని చెప్పండి చేతులెత్తి. ప్రార్థనకు రెండవ ఆటంకం ఏంటంటే పిల్లరా, స్వార్థ చింతన. శక్తివంతమైన ప్రార్థనకు రెండవ ఆటంకం ఏంటంటే స్వార్థ చింతన, స్వార్థ చిత్తముతో, స్వార్థాభిలాషతో ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు రాదండి. స్వార్థ చింతనతో, స్వార్థ చిత్తముతో, స్వార్థాభిలాషతో మన హృదయంలో స్వార్థము పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఎదుటివాడు బాగుపడితే వార్చలేడు. అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములేనండి. వాడు బాగుపడుతుంటే వాడి మీద స్వార్థం పెట్టుకుంటాడు. ఎవరిలో ఉద్దేశించి నేను చెప్పట్లేదండి, ప్రస్తుత పరిస్థితులను బట్టి నేను చెబుతున్నాను. స్వార్థం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరడిగినను వినియోగించటకై దురుద్దేశముతో అడుగుదురు, మీకేమీ దొరుకుటలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా అడిగితే దొరకట్లేదంటండి? దురుద్దేశముతో మంచి ఉద్దేశంగా కాదు, దురుద్దేశముతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరుకుటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకేమీ దొరుకుటలేదు అని రాయబడి ఉందండి. పిల్లరా, ఇది స్వార్థం. కొంతమంది స్వార్థపరులైనటువంటి క్రైస్తవులు తమ స్వార్థాన్ని దేవుని సన్నిధిలో ఇమడాలని ప్రయాసపడతారండి. కొంతమంది స్వార్థపరులైనటువంటి క్రైస్తవులు తమ స్వార్థాన్ని దేవుని పద్ధతిలో ఇమడాలని ప్రయత్నం చేస్తారు. దేవుని చిత్తాన్ని స్వార్థంతో ముడిపడితే ప్రార్థన జీవితానికి, పురోగమనానికి బదులు తిరోగమనం పడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో స్వార్థ జీవితాన్ని పరిత్యజించడానికి యేసు ప్రభువారే ఒక మంచి ఉదాహరణ. మనకి ప్రార్థనలో స్వార్థ జీవితాన్ని పరిత్యజించడానికి యేసు ప్రభువారు ఒక మంచి ఉదాహరణ. ఒకసారి చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ ఎవరు పలికారంటే ఈ మాట యేసుప్రభు వారే నేరుగా పలికారు. అతడు యేసుప్రభు వారు పలికినటువంటి ఈ మాటలో మనకు ఏం కనిపించదంటే స్వార్థం కనిపించదు, స్వార్థాభిలాష కనిపించదు, స్వార్థ చిత్తము కనిపించదు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదని కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది అని అన్నాడు, పలికాడు ప్రభువారు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం నేను ఆయన చిత్తం చెప్పి నేను చేస్తాను అని నన్ను పలికాడండి. ఏమండి, ప్రార్థనలో స్వార్థాన్ని పరిత్యజించడానికి యేసుప్రభు వారు పలికినటువంటి మాట మనకు అందరికీ. కనుక మన ప్రార్థనలో ఏం ఉండకూడదంటే స్వార్థం ఉండకూడదండి, స్వార్థ చిత్తం ఉండకూడదు, స్వార్థాభిలాష ఉండకుండా యేసుప్రభు వారు ఏ విధంగా అయితే స్వార్థం లేకుండా ఆయన ప్రార్థన చేసాడో పలికాడో ఆ విధంగానే మనలో ఏమండి ప్రార్థన ఆ దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకంగా మారేటటువంటి స్వార్థ చింతనను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలండి. స్వార్థం ఒకవేళ పొరపాటున మన హృదయంలో మన మనసులో పుట్టొచ్చు. మన మనసులో పుట్టినప్పుడు దాన్ని ఏం చేయాలంటే తొలగించుకోవాలి. ఇదేంటి నా మనసులో ఇది ఆలోచన పుట్టింది అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ స్వార్థాన్ని మనం ఏం చేయాలి, తీసివేసుకోవాలి. స్వార్థపు బుద్ధిని తీసివేసుకోవాలి. ఇదేనా క్రైస్తవులైనటువంటి పిలబడే వారందరిలో చాలా మందిలో ఏం కనబడుతుంది అంటే స్వార్థం కనబడుతుంది. వాడు బాగా పాట పాడాడు అనుకోండి, కూర్చున్నవాడు వారలేడు. వీడేనంటే పాడేది ఇంకెవరు పాడరంట.
వీడేనంట బాగా వాడబడేది, ఇక్కడ బాగా వాడబడ్డంట. కానుక ఈడేనంట అండి ఎక్కువేసేది, ఈయనంట కానుక ఎక్కువేసేది, ఇంక ఊరు వేయరంట. 10 రూపాయలు 100 రూపాయలు కానుక అయితే అది కానుక కదా, 10,000 కానుక అయితే అది కానుక కదా. ఒక పేద విధవరాలు వేసినటువంటి కానుకను ప్రభు చూసి మీ అందరికంటే ఏమై ఎక్కువగా కానుక వేసిందని ప్రభు ఆమెను గణపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు గణపరిచాడంటే తమ దగ్గర ఉన్న మొత్తం అంతా కూడా వేసేసింది కానుక పెట్టులో. కానీ కానుక వేసిన వారందరిలో తమకు కలిగిన దానిలో కొంత వేసారు కానుక పెట్టులో. కానీ ఈమెయితే తనకున్నదంతా వేసేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అది గమనించాడండి. ఏమండి, స్వార్థం లేకుండా క్రైస్తవులు బ్రతకాలి. పలానా పాస్టర్ గారు అంటండి అట్ట, పలానా పాస్టర్ గారు ఇట్టంట, పలానా సంఘం అంట అట్ట. వీడికి ముందు ఎదగడం ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? ఎదగడం ఇష్టం ఉండదు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తవుల్లో స్వార్థం పెరిగిపోయేటట్లు అపవాది చేసేస్తుంది, ప్రార్థనకు ఆటంకంగా మార్చేస్తుంది. ప్రార్థనకు ఆటంకాలుగా ఉండేటటువంటి వాటిలో మొట్టమొదటిది ఏంటండి? రెండవది ఏంటండి? స్వార్థ చింతన. ఇక మూడవది ఏంటంటే విచ్ఛిన్నమైన సంబంధాలు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎవరు చెప్తాడు? పురుషులకు చెప్తున్నాడు. పురుషులకు చెప్తూ ఉన్నాడు, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి అని చెప్పి పురుషులకి ఆ భక్తుడు చెప్తున్నాడు. వారు మీతో పాలివారై ఉన్నారు. ఎవరు పాలివారై ఉన్నారు? భర్తలతో భార్యలు పాలివారై ఉన్నారు. అంటే పాలిభాగస్తులు, సహకారి. ఇక్కడ అంటున్నాడు భార్యలు భర్తలతో పాలిభాగస్తులు. భర్తతో ప్రతి విషయంలో భార్య పాలిభాగస్తురాలుగా ఉంది. ఒలే పలానా చోట నేను వెళ్తాను కానీ నువ్వు వద్దులే, నువ్వు ఇంటికాడు, నేను వెళ్ళి చేసి వచ్చేస్తలే. ఒక ఆయన అండి, ఆమె భార్య చనిపోయింది. భార్య చనిపోతే వృద్ధ వయసు అండి, చాలా పెద్ద వయసు, ఇంచుమించు 75-80 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో ఆ భార్య చనిపోయిందంటండి. ఆమె నిద్ర లేపండి. ఆ వయసులో భార్య చనిపోతే ఆయన ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అంటండి. ఎట్టుల్లో నేను నా భార్య కలిసి వెళ్ళేవాళ్ళవి, నా భార్య నా దగ్గర లేదు అని చెప్పి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అంటండి. ఆ వయసులో కూడా అంటే భార్య అంటే ఎంత ప్రేమగా చూసుకునేవాడు. ఎట్టు వెళ్ళానని మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నా భార్య నా దగ్గర లేదు అని చెప్పి ఆ ముసలి వ్యక్తి, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏడుస్తున్నానంటండి. కొంతమంది భర్తలు కానీ భార్యలు కానీ చచ్చిపోతే అమ్మాయ్యా పేడాగోరు పోయిందిరా బాబు, ప్రశాంతంగా నేను బ్రతకగలుగుతున్నాను అని కొంతమంది ఉంటారండి. వీడు ఎప్పుడు పోతాడో అని చూస్తున్నాను, ఎదురు చూస్తున్నా. వీడు ఎప్పుడు చస్తాడో, ఈ దినం ఎప్పుడు నేను చెయ్యాలో అని నేను ఎదురు చూస్తానని కొంతమంది అనుకుంటూ ఉంటారండి. ఏమండి, అటువంటి వారు కూడా లేకపోలేదు. పురుషులారా, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి వారిని సన్మానించండి అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. సన్మానించడం అంటే సన్మానానికి సంబంధించిన గొడవ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అందరి ముందు భుజాల మీద కప్పడమా? సన్మానించడం అంటే అదా? సన్మానించడం అంటే అది కాదండి. భార్యలను ప్రేమించమని, ప్రతి విషయంలో కూడా వారి మాట వినమని, వారి దుఃఖంలో ప్రతి విషయంలో కూడా వారిని ప్రేమించమని దాని అర్థం, సన్మానించమని అని అర్థం అండి. పిల్లరా,
ప్రార్థనకు ఆటంకం ఉన్నటువంటి మూడో విషయం ఏంటంటే విచ్ఛిన్నమైన సంబంధాలు. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు. ఏమండి, ప్రార్థన ఫలితంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు పెంపొందుతాయండి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేని ద్వారా? ప్రార్థన ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు పెంపొందుతాయి. అందుకనే భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రార్థనలో ప్రతిదినం గడపాలి. దేవుని ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమిస్తే, దేవుని ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమిస్తే సంబంధ బాంధవ్యాలు, ఏమండి, సంబంధ బాంధవ్యాలు ప్రార్థన ద్వారా పెంపొంది విచ్ఛిన్నము కావు. దేవుని ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమ ఎటువంటిదంటే శత్రువులు కూడా ప్రేమించగలిగే ప్రేమ. శత్రువులను కూడా ప్రేమించగలిగే ప్రేమ, అది దేవుని ప్రేమ. హింసించినటువంటి వారిని కూడా ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రేమ దేవుడు ఏ విధంగా అయితే ప్రేమించాడో మనం కూడా ఎదుటి వారిని ఆ విధంగానే ప్రేమించాలి. సాధ్యమా ఇది? అసాధ్యమా? అసాధ్యమేనండి ఇది. మీకు దేవుడు ప్రేమించిన ప్రేమతో ప్రేమిస్తేనే దేవుని పిల్లలుగా పిలబడదాం. ప్రేమ లేనివాడు నావాడు కాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమ మనము ఎదుటివారి ఎడల క్రియలలో కనబరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువు ఎడల కూడా మనము శత్రువును కూడా ప్రేమించే ప్రేమతో ప్రేమించాలండి. ప్రేమించినప్పుడు అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ప్రార్థన ద్వారా, ప్రార్థన ఫలితంగా కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. ప్రార్థన ద్వారా కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు పెంపొంది విచ్ఛిన్నం కావండి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థనలో గడపరో ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉందో ఆ కుటుంబాలు కట్టబడతాయి. ప్రార్థన ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయండి అన్న మాట ఎక్కడ మనం వినం కూడా. ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. అందుకనే ఎక్కువగా ప్రార్థనలో గడపండి అని ఎన్నో మార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ప్రార్థనకు ఆటంకంగా మారే నాలుగవది ఏంటంటే ఎడతెగని పని. ఫలభరితమైన ప్రార్థనకు నాలుగో ఆటంకము ఎడతెగని పని. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, సంధ్యా సమయం వరకు ఎడతెరిపి లేని పనిలో కొంతమంది ఏం చేస్తారంటే తేలిపోతూ ఉంటారు, మునిగిపోతూ ఉంటారండి. ప్రార్థించడానికి తిరిగి లేక ఉంటారు. ప్రార్థన కూటం పెడితే ఆ ప్రార్థన కూటానికి, ప్రార్థన సమావేశానికి రావడానికి కూడా తిరిగి లేనటువంటి విశ్వాసులు, అమ్మా ప్రార్థన రాలేకపోయేవేంటమ్మా అంటే, అయ్యారండి పొద్దున స్నానం నుంచి మధ్యాహ్నం కూడా 2 పూట పనికి వెళ్ళానండి, ఒళ్ళంతా పూసిపోయిందండి, రాలేకపోయానండి, వెలుగులు వచ్చానండి, ప్రార్థనకి రాలేకపోయింది, అలసిపోయాము. ఇదే కారణం. ప్రార్థన ఆటంకానికి ఒక కారణం ఇది. ఎడతెరిపి లేని పని. ఒకవేళ ఎడతెరిపి లేని పని నువ్వు చేస్తూ ఉన్నావు అనుకోండి, నీ ఆత్మ, నీ అంతరంగం గద్దిస్తుంది. అయ్యో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావే, ప్రార్థనలో గడపలేకపోతున్నావే, ప్రార్థన కూటానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావే, ఎల్లో సాకులు చెప్పు. అర్థమైందండి? ఒళ్ళు అలసిపోయింది, ఎక్కడికి వెళ్ళలేను, వాన వచ్చింది, పొరుగురు వెళ్ళాలి, పెళ్లి సంబంధాలకు వెళ్ళాలి, ఏదో కొనుక్కుంటున్నా వెళ్ళాలి. ఈ మధ్యన పిల్లరా ఆదివారమే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమండి? ఆదివారమే అన్ని కార్యక్రమాలు. ఎందుకంటే ఆ రోజు ముహూర్తం మంచిది. ఏమండి? కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే 4 రోజులు ఉంచిన తర్వాత ఈ మధ్యలో ఆషాఢం ఏదో వస్తుందట అండి. ఆషాఢం ఏదో వస్తే పెళ్లి కుమారుని యొద్ద నుండి పెళ్లి కుమార్తెని వేరు చేయాలి. అది ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటుకుపోయింది కదా. అందరికి పిల్లలు ఉన్నారు, ఈ మాటలు విన్న తర్వాత పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆషాఢంకి వెళ్ళిపోతారు. అట్టోళ్ళు ఆషాఢం అన్నారు అనుకోండి, పంపిస్తామండి అని పంపించేస్తారండి. ఆషాఢం ఎందుకు చేస్తారు మీకు తెలుసా? అసలు మీకు ఏమంటే ఎవరికి తెలుసా? అది ఎందుకు ఇట్లా పెళ్లి కుమార్ని, అసలు బైబిల్ ఏం చెప్తుంది? భార్య భర్తలు విడదీయకూడదు కదా అని చెప్తుంది కదా.
సాటి సహాయం లేకపోతే వీడు ఏమైపోతాడు? భార్య సాటి సహాయం కదా, ఏ పని చేసినా కానీ సాటి సహాయం ఉండాలి కదా, చెయ్యాలి కదా. పేతురు భక్తుడు ఏంటంటే ఏం చెప్పాడు? భార్యలు భర్తలకు ఏమై ఉన్నారు? ఏమంటే ఏమై ఉన్నారు? పాలివారై ఉంటారు. భార్య పాలిభాగం లేకుండా భర్త ఏమైనా పై పని చేయగలదా? దానికి అర్థం అదేనండి. భార్యలు భర్తలకి పాలివారై ఉన్నారు, భార్యలు భర్తలకి సహకారులై ఉన్నారు. వీరు ఒకరినొకరు ఏకశరీరం అని రాయబడి ఉంది బైబిల్. వీరేం చెప్తుంది? ఏకశరీరాన్ని విడదీయొచ్చా? ఏమండి, ఇక్కడ ఆషాఢం అంటే ఈ రోజుల్లోనే ఆ ఊడుపులు కానీ నాట్లు కానీ అన్ని రకాలైనటువంటి పనులు ఆ రోజునే జరుగుతాయి. కాబట్టి వీడు ఈ పనులకు రాకుండా, ఊడుపులకి వెళ్ళకుండా, పనులు చేయకుండా వీడు భార్య దగ్గర ఎక్కువ సమయం గడుపుతాడని చెప్పి భార్యని ఏం చేస్తారు? పుట్టింటికి పంపిస్తారండి. ఇప్పుడు ఊడుపులు ఎవడు ఊడుతున్నాడు? ఎండలు లేక చత్తంటే, ఆ వాంగ కొరకు చత్తంటే ఎండలు ఎక్కువైపోతే ఆషాఢం అన్న వాకి పెట్టుకుని బాగా ఏం చేస్తే తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా పంపేవలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఒక సాంప్రదాయం అయిపోయిందండి. ప్రార్థనకి ఆటంకం, ఎడతెగని పని కారణంగా ఆ ప్రార్థన చేయకుండా అలసిపోతున్నారండి. ఏమండి, పుత్ర స్నానం నుండి సాయంత్రం వరకు ఎడతెగిన పని మధ్యాహ్నం వరకు చేసుకుని ప్రార్థనలో గడపచ్చు కదా, గడపాలి. అది ఒక ఆటంకంగా మార్చబడకూడదండి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడిందంటే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. సమయాన్ని పోనిచ్చేవారందరూ, సమయాన్ని వ్యర్థపరిచేవారందరూ కూడా ఎవరో తెలుసా? అజ్ఞానులు. సమయాన్ని వ్యర్థపరిచేవారందరూ అజ్ఞానులని. సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోండి అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుందండి. దినములు చెడ్డవి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎడతెగని పని ప్రార్థనకు ఆటంకంగా మార్చబడిపోతుందండి. పిల్లరా, ఇంకొకటి ఏంటంటే అపనమ్మకము ప్రార్థనకు ఆటంకంగా మార్చబడిపోతుందంటండి. ప్రార్థనలో అపనమ్మకం ఉన్నారనుకోండి, ప్రార్థనలో అపనమ్మకము మీరు కలిగి ఉన్నారనుకోండి, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపనమ్మకము కాకుండా నమ్మిక కలిగి ప్రార్థనలో గడిపినట్లయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందంటండి. నమ్మిక చూస్తుందంటండి, స్వీకరిస్తుందంటండి, పట్టుకుంటుందంటండి. నమ్మిక. అపనమ్మకము విశ్వాసానికి బద్ధ శత్రువు అంటండి. అపనమ్మకం విశ్వాసానికి బద్ధ శత్రువు అంటండి. అపనమ్మకానికి ప్రార్థనలో తావులేదు. ప్రార్థనలో నీవు అపనమ్మకం కలిగి నడుచుకుంటే, ముగిస్తాను ఇక, నా వైపు చూడండి. మీకు బాగా కలిసిపోయి ఈ మాటలు వినకుండా అపవాది మీకు అలసట కలిగి చేస్తుందండి.